వివిధ దేవతామూర్తులతో ఆలయం విరాజిల్లుతుంది. ప్రశాంతత కావాలంటే ఆలయాన్ని దర్శించాల్సిందే. పుణ్యం కావాలంటే ఆ దేవదేవుడిని మొక్కాల్సిందే. ఆ ఆలయం ఎక్కడ ఉందో అనుకుంటున్నారా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం శ్రీ బేరంపాలెం గ్రామంలో శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం. ఈ పీఠం యొక్క ప్రత్యేకత స్ఫటికలింగ దర్శనం. ఈ స్ఫటికలింగ దర్శనం ప్రతి సంవత్సరం 2 సార్లు దర్శనం ఇస్తుంది. శివరాత్రి పర్వదినాన మరియు కార్తీక పౌర్ణమి రోజున ఆ దేవదేవుడు స్ఫటికలింగం రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో భారీ శివలింగం, భారీ సాయినాథుడి విగ్రహం, భగీరథ విగ్రహం లాంటివి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. కార్తీక మాసం పౌర్ణమి రోజున మాత్రమే దర్శనమిస్తుంది. ఆ దర్శనం కోసం భక్తులు కూడా బారులు తీరుతుంటే అతిశయోక్తి కాదు. ఒక్కసారి మనం కూడా ఆ దేవదేవుడిని, స్ఫటికలింగ రూపంలో ఉన్న దేవదేవుడిని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం రండి. చూస్తున్నారుగా, స్ఫటికలింగ దర్శనం సంవత్సరంలో 2 సార్లు మాత్రమే దర్శనమిస్తుంది. ఆ ఆలయంలో మనం ప్రవేశించాం. ఇదే ముఖద్వారం. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం రండి. ఈ ఆలయంలో ప్రవేశించడంగానే మనకి ఒక హిమాలయ పర్వతాల్లో ఉన్నట్లుగా ఇక్కడ ఆలయ నిర్వాహకులు అయితే తీర్చిదిద్దారు. కొండల్లో ఎలా అయితే ఉంటుందో సర్వదర్శనం, అలాగే సేమ్ టు యాజ్ ఇట్ ఈజ్ గా ఈ ఆలయంలో దర్శనంకి ఏర్పాట్లు చేశారు. ఒక్కసారి శివలింగ దర్శనం అనేది చూసే ప్రయత్నం చూద్దాం. దగ్గరలోనే ఉన్నాం. ఆత్మలింగం అనేది స్ఫటికలింగ ఆకారంలో సంవత్సరానికి 2 సార్లు మాత్రమే దర్శనమయ్యే ఈ భగవంతుడు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒక్కసారి భక్తులందరికీ కనువిందులు చేసిన స్ఫటికలింగ దర్శనం కార్తీక పౌర్ణమి రోజున చాలా అద్భుతంగా దర్శనం అయితే భక్తులకి కనువిందు చేస్తున్నారు. సంవత్సరంలో 2 సార్లు మాత్రమే దర్శనమయ్యే భాగ్యం ఈ రోజు మనం ఎస్ఎన్ సిటీ న్యూస్ భక్తులకు మాత్రం దర్శనం అందిస్తున్నాం కూడా. చూస్తున్నారుగా విజువల్స్ లో శివలింగం ఎంత, ఆ స్ఫటికలింగ దర్శనం ఎంత అద్భుతంగా మనకి ఇస్తుందనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఓకే, చూస్తున్నారుగా, ఎక్కడెక్కడి నుంచో ఈ గ్రామంలో వివిధ గ్రామాలు, వివిధ జిల్లాల నుంచి కూడా స్ఫటికలింగ దర్శనం కార్తీక పౌర్ణమి రోజున స్ఫటికలింగ దర్శనం చేసుకుంటే పుణ్యం దక్కుతుందని భక్తులు తండోపతండాలకైతే ఈ పీఠానికి వచ్చి స్ఫటికలింగ దర్శనం చేసుకొని వెళ్తున్న విజువల్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ చాలా జిల్లాల నుంచే, వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. అదే కాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం స్ఫటికలింగ దర్శనం కోసం వచ్చి స్ఫటికలింగ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేయించి దర్శనం చేసుకున్న అనంతరం వారు వెళ్తున్నారని మనం విజువల్ లో చూసుకుంటే తెలుస్తుంది. లేదండి, ఈ సంవత్సరం వచ్చి. అవునండి, స్ఫటికలింగ దర్శనం కోసం వచ్చి. ఎక్కడి నుంచి వచ్చారు? రావడానికి కారణం? స్ఫటికలింగం శివలింగం చూస్తాకే వచ్చామండి. అది దర్శనం బాగా ఇచ్చారు. అంతమంది వచ్చాం కానీ స్ఫటికలింగం చేయలేదండి. దర్శనం కోసం వచ్చామండి. కార్తీక పౌర్ణమి అని బాగా అయ్యింది దర్శనం. చాలా ఆకివీడి దగ్గర చిన్నకాపారం అండి. అర్థమూరండి. స్ఫటికలింగ దర్శనం కోసం వచ్చింది. బాగా జరిగిందండి దర్శనం. చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరం వచ్చాము. మేము అంతకుముందు వచ్చామండి. మాదే గణపరం దగ్గర అడుగుపళ్ళు అండి. స్ఫటికలింగం చూద్దామని వచ్చామండి. బాగా జరిగిందండి దర్శనం. లేదండి, ఈ సంవత్సరం వచ్చాము. అంతకుముందు సారి వచ్చాం కానండి, రాలపోయామండి. గుళ్ళకంట రాలపోయాం. 3 ఏళ్ల క్రితం వచ్చానండి, గుళ్ళకి రాలపోయింది. అందుకు మళ్ళీ ఇప్పుడు పౌర్ణమి వెళ్తున్నారు అన్నారని వచ్చాము. బాగా జరిగింది. ఓకే, చూస్తున్నారు కదా, ఈ ఆలయంలో అతి భారీ విగ్రహం, సాయినాథుడి విగ్రహం మనం విజువల్స్ లో చూస్తున్నాం. చాలా భారీగా ఉంది. ఆలయంలో వచ్చే భక్తులకే కాకుండా ఆలయ బయట పరిసరాల్లో కూడా సాయినాథుని విగ్రహాన్ని చూసే విధంగా ఆలయ నిర్వాహకులు అయితే నిర్మించారు. ఈ సాయినాథుడి విగ్రహం కూడా చాలా ముచ్చటగా ఉందని, చాలా సాయినాథుని చూస్తుంటే దర్శనం చేసుకునే అనుభూతి షిరిడీలో ఎలా అయితే మనం దర్శనం చేసుకుంటామో అదే విధంగా ఈ ఆలయంలో సాయినాథుడి విగ్రహం దర్శనం
చాలా మన దర్శనం చేసుకునే విధంగా ఆలయ నిర్వాహకులు అయితే ఏర్పాట్లు చేశారు. అదే విధంగా ఇక్కడ శివపార్వతుల విగ్రహం కూడా అత్యంత భారీగా నిర్మించారు. శివపార్వతుల విగ్రహం ఎదుటే పంచ గణపతిని కూడా నిర్మించారు. అదే విధంగా వెనక ఉన్న భారీ శివలింగాన్ని కూడా నిర్మించారు. ఆ శివలింగం ప్రత్యేకత ఏంటంటే ప్రతి గురు పౌర్ణమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున, అలాగే మహాశివరాత్రి రోజున ఆ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. భక్తుల సమక్షంలోనే భక్తులతోనే అభిషేకాలు చేయించడం ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత. ఈ ఆలయంలో మరో విగ్రహం, భగీరథుడి విగ్రహం చూస్తున్నారు కదా. విగ్రహం ఒక ఒంటి కాలి మీద సూర్య నమస్కారాలు చేస్తూ విగ్రహాన్ని అయితే నిర్మించారు ఈ ఆలయంలో. ఇది ప్రత్యేక ఆకర్షణగా చూస్తున్నారు. భక్తులు కూడా ఈ ఆలయంలో ఈ భగీరథుడి విగ్రహానికి దర్శించుకుంటున్నారు. ఈ విగ్రహంతో పాటు ఆలయంలో అన్ని విగ్రహాలను ఒకే చోట భక్తులు దర్శనం చేసుకునేలాగా నిర్మించారు. చాలా చూడడానికి చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగింది ఈ దేవాలయం. ఈ ఆలయంలో ఒక భగీరథుడి విగ్రహం, సాయిబాబా విగ్రహం, శివలింగ విగ్రహం, స్ఫటికలింగం, బాల త్రిపుర సుందరీదేవి అవతారంలో ఉన్న అమ్మవారు, ఇలా అన్ని దేవతామూర్తులతో ఈ ఆలయం అనేది విరాజిల్లుతుంది. ఈ ఆలయంలో రాగానే భక్తులకి ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక ఎనలేని అనుభూతి కలుగుతుందని భక్తులైతే మనకు చెబుతున్నారు. కాబట్టి భగవద్గీత ఏం చేస్తుంది అంటే శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. హర నమ పార్వతీపదే, హర హర మహాదేవ శంభో శంకర. పవిత్ర కార్తీక మాసం, అందున పౌర్ణమి తిథి ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి క్షణాలుగా చెబుతారు వీటిని. ఈ క్షణంలో అందరం కూడా భగవత్ సన్నిధానంలో, భగవంతుని సేవలో అందరం కూడా ఉండాలనే భావన మనలో ఉంటుంది. దానికి గాను శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠంలో కొలువై ఉన్నటువంటి శివుని ఆత్మలింగంగా భావించేటువంటి స్ఫటికలింగ దర్శనం. మిగిలిన శివలింగాలకి స్ఫటికలింగానికి ఒక వ్యత్యాసం మనం చెప్పచ్చు. మిగిలిన శివలింగాలన్నిటికీ మనం అభిషేకాలు చేసి అర్చనలు చేసి ఎంత ఫలితాన్ని పొందుతామో, స్ఫటికలింగం అనగానే ఇది ఆత్మలింగంగా చెబుతాం. శివుని ఆత్మలింగంగా ఆత్మను చూస్తున్నామంటే పరమాత్మను చూస్తున్నట్టే మనం. కాబట్టి కేవలం దర్శనంతో మనకి సర్వ ఫలితాన్ని ఇచ్చేటువంటి శక్తి ఆత్మలింగానికి ఉంటుంది. అందుకనే పవిత్రమైనటువంటి రోజుల్లో అంటే కార్తీక పౌర్ణమి, తిరిగి మహాశివరాత్రి రోజున భక్తులందరికీ శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠంలో కొలువై ఉన్నటువంటి శివుని ఆత్మలింగంగా భావించేటువంటి స్ఫటికలింగ దర్శనం. మిగిలిన శివలింగాలకి స్ఫటికలింగానికి ఒక వ్యత్యాసం మనం చెప్పచ్చు. మిగిలిన శివలింగాలన్నిటికీ మనం అభిషేకాలు చేసి అర్చనలు చేసి ఎంత ఫలితాన్ని పొందుతామో, స్ఫటికలింగం అనగానే ఇది ఆత్మలింగంగా చెబుతాం. శివుని ఆత్మలింగంగా ఆత్మను చూస్తున్నామంటే పరమాత్మను చూస్తున్నట్టే మనం. కాబట్టి కేవలం దర్శనంతో మనకి సర్వ ఫలితాన్ని ఇచ్చేటువంటి శక్తి ఆత్మలింగానికి ఉంటుంది. అందుకనే పవిత్రమైనటువంటి రోజుల్లో అంటే కార్తీక పౌర్ణమి, తిరిగి మహాశివరాత్రి రోజున భక్తులందరికీ ఆ స్ఫటికలింగ దర్శనాన్ని ఏర్పాటు చేశారు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి గారు. కాబట్టి కేవలం ఒక దర్శనంతో అందరూ అభిషేకాలు చేయాలంటే సాధ్యం కాదు. అందరం చేయాలి అన్న విశ్వేశ్వర స్వామి నరవణ బాణం అంటాం దీన్ని. దానికి ఏకాదశి రుద్రాభిషేకం చేశారు. అదేవిధంగా ఇప్పుడు కైలాస ప్రస్తార జ్యోతిర్లింగార్చన కార్యక్రమం. కైలాసంలో ప్రమద గణాలతో పరమశివుడు ఏ విధంగా కొలువు తీరి ఉంటాడో అదే విధంగా జ్యోతులతోటి ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి సాయంత్రం లక్ష దీపార్చన కార్యక్రమం, జ్యోతిర్లింగ సహిత లక్ష దీపార్చన. అదేవిధంగా స్వామివారికి లక్ష బిల్వార్చన, ఒక బిలవపత్రాన్ని శివుడిపై ఉంచితేనే విశేష ఫలితాన్ని చెబుతూ ఉంటారు. అలాంటిది లక్ష బిల్వాలతో స్వామివారికి అర్చన. ఇటువంటి విశేష కార్యక్రమాలు ఉదయం ప్రాతకాలంలో 3 గంటలకు మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు నిరంతరంగా అలా భగవద్ధ్యానంలో అందరూ కూడా ఉండే విధంగా, ఇక్కడ ఒక్క కార్యక్రమం కూడా వేరే విధంగా ఉండదు. అంతా భగవంతుడి కైంకర్యాలే, అన్ని భగవంతుడి సేవలే. ఆ విధంగా కార్యక్రమానికి రూపకల్పన చేయడం వల్ల ఈ కార్యక్రమానికి విచ్చేసే వాళ్ళందరూ భక్తులు మాత్రం వస్తుంటారు. ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఆ ఆనందాన్ని పొంది వెళ్తారు. వాళ్ళందరికీ కూడా భగవద్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం తరపున కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.